2-3 సినిమాలు ఫ్లాప్ అయి ఇంట్లో కూర్చునే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అన్న. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సినిమాలు పడలేదు. రవితేజకి అయితే ఇది కంబ్యాక్ మూవీ. బాగా సెట్ అయింది సినిమా నిజంగా. లాస్ట్ ప్రీవియస్ సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. చాలా సాంగ్ అయితే ఒకటి ఉంది, మ్యూజిక్ అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టెప్స్ కానీ చాలా బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది బాగుంది. అంటే ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. సో సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. రవితేజ గారు ఏ రకంగా చూడాలో ఆ రకంగా చూపించాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ అయితే అదరగొట్టు పట్టి చేశాడు. రవితేజ గారు నటనైతే ఇదంతా నాది అనుకుని చేశాడు కాబట్టి సినిమాను ఒక లెవెల్లో భుజాలమే పెట్టుకుని తీసుకెళ్ళిపోయి సినిమా అయితే చాలా మంది కామెడీ పరంగా కానీ యాక్షన్ పరంగా కానీ సన్నివేశాలన్నీ కూడా సమృద్ధిగా అయితే కనిపించాడు. మాస్ 10 పండగ ఇంకా ఈ సంవత్సరం అప్పుడు ఇంకా పండుగలు అయిపోయి అంటున్నారు. అవ్వలేదు. సినిమా చూస్తే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సంక్రాంతి కానీ ఏపాళ్ళ వరకు ఊపుతుందండి. సూపర్ సాంగ్స్ చాలా బాగా మనకి మనం ఒక ఎంజాయ్ పిక్నిక్ వెళ్ళట్టు ఉంది సినిమా చూస్తుంటే. తగ్గలేదన్న మ్యూజిక్ బీజిఎం ఎక్సలెంట్ అన్న. వచ్చే రవితేజ ఎంట్రీ అప్పుడు ఫైట్ సీన్ అప్పుడు చాలా బాగుందన్న. అసలు మైనస్ అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదన్న. రవితేజ తీసుకున్న స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా సూపర్ ఉందన్న. మ్యూజిక్ అయితే కనుక ఆసమ్. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే కనుక రవితేజ వింటేజ్ రవితేజ చూసినట్టు అంత వైబ్స్ అయితే వచ్చిందన్న. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అన్న? నేను పెట్టిన 200కి 2000 రూపీస్ అంత వైప్ అయితే కనుక నాకు ఆ ఫీల్ అనేది కలిగిందన్న. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. అన్ని వెలివేషన్స్ సూపర్ ఉన్నాయి. లాస్ట్ ఫైట్ అయితే కనుక ఆసమ్ అని చెప్పాలన్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.